హాయ్ ఫ్రెండ్స్, మా చిట్టు తల్లికి 2 డేస్ బ్యాక్ గజ్జె పూజ జరిగింది ఫ్రెండ్స్. అంటే క్లాసికల్ డ్యాన్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చే ముందు గజ్జలు ఇస్తారు. ఆ గజ్జలు ఇచ్చేటప్పుడు పూజ చేసి ఇస్తారనమాట. ఆ గజ్జె పూజ చేశారు. చూడండి మా చిట్టు తల్లి అది ఎంత బాగా రెడీ చేసుకుందో, కలసం అవన్నీ తనే రెడీ చేసుకుంది. అసలు నేను అనుకోలేదు తను ఇంత అలా చేస్తుంది బాగా అని. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ పూజ. అది చూడండి, వీళ్ళందరూ పూజకు వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. పంతులు గారు వచ్చేలోపు ఇలా కలసం అంతా రెడీ చేసుకోమన్నారని మా చిట్టు తల్లి చాలా బాగా రెడీ చేసింది. నాకు బాగా హెల్ప్ కూడా చేసింది అక్కడ. నన్ను అసలు పూజ చేయనివ్వలేదు. చూడండి, తనే పూజ చేస్తుంది. తనకి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. ఎలా ఉంది నా చిట్టు తల్లి ఈ క్లాసికల్ డ్రెస్లో, ఈ మేకప్లో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత అందంగా రెడీ చేసిందో నా చిట్టు తల్లి. ఇది చూడు లవ్లీ అమ్మ. పూజ ఎలా చేయాలో మొత్తానికి గజ్జి పూజ వల్ల బాగా నేర్చుకుంది నా బంగారు తల్లి. ఏం చేస్తున్నావు నువ్వు? గట్టిగా వినిపించట్లేదంట. కొన్ని చాలు. ఇలా పూజ చేయించి బియ్యం అవన్నీ పెట్టుకొని, కలసం పెట్టుకొని, ఇలా తాంబూలాలు అన్నీ పెట్టి పూజ చేస్తారు ఫ్రెండ్స్. పంతులు గారికి స్వీట్స్, ఫ్రూట్స్ అయ్యి మనం ఇస్తే మంచిదంట ఆ రోజు. చాలు. హారతి కూడా తనే ఇచ్చేసింది, కాకపోతే రివర్స్లో తిప్పేస్తుంది తనకి తెలియక. హారతి కూడా ఇచ్చేసి గంట కొట్టేసి చాలా హడావిడి చేసింది ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం గజ్జె పూజ అప్పుడు. చూడండి, అదిగోండి గజ్జలు కూడా అలా పెట్టుకుందో అసలు కలసం దగ్గర. నా చిట్టు తల్లి గజ్జె పూజ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, తల్లి పూజ చేసేసింది. చాలు, ఇంకా పెట్టేసి ఇలా తిప్పుతారు, అలా తిప్పుతారు. పూజ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు ఆ రోజు చాలాసేపు 8కి స్టార్ట్ చేసి 10కి కంప్లీట్ అయింది పూజ. 10 అయింది అయ్యేపాటికి. పూజ కంప్లీట్ అయిపోయాక పంతులు గారికి తాంబూలం ఇవ్వడానికి పిల్లలందరూ నుంచున్నారు. చూడండి ఎంత బాగా చేస్తుంది. చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. పూజ బాగా చేశారు, బాగా రెడీ అయ్యి వచ్చారు అందరూ. చూడండి ఫ్రెండ్స్, అందుకని పంతులు గారు ఆయనే పూజ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.